హలో ఫ్రెండ్స్, నెగటివ్ రివ్యూస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాని చూసి ఆనెస్ట్ రివ్యూ తో మీ ముందుకు వచ్చాం. నిజానికి ఇది చూడదగిన సినిమానే. ఈ సినిమాలో మైనస్లు వచ్చేసి విజయ్ పాత సినిమాల రెఫరెన్స్ లు ఎక్కువ. విజయ్ కెరియర్ లోని హిట్ సినిమాలన్నీ చూసిన వారు మాత్రమే ఈ రిఫరెన్సెస్ ని ఎంజాయ్ చేయగలరు. స్పార్క్ సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు బాగోలేదు. సీరియస్ అండ్ ఎమోషనల్ సీన్స్ మధ్య బ్రేక్ కోసమనే ఈ సాంగ్ ని బలవంతంగా తోసేశారు. సినిమా రన్ టైం ఎక్కువగా ఉంది. స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్. ఈ సినిమాలో ప్లస్ వచ్చేసి విజయ్ చరిష్మా అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. మల్టీ స్టారర్ సినిమా అయినప్పటికీ ఇది పూర్తిగా తలపతి విజయ్ వన్ మ్యాన్ షో. తలపతి వర్సెస్ ఇళయ తలపతి ఫేస్ ఆఫ్ బాగుంది. విజయ్ హీరో కన్నా విలన్ గా బాగా ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో. సాంగ్స్ అన్నిటిలో మస్తీ సాంగ్ బాగుంది. ఈ సినిమాలో హైలైట్ అంటే క్లైమాక్స్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్. డైరెక్టర్ వెంకట్ ప్రభు పెద్ద స్టార్స్ తో తీసిన సినిమాలన్నీ డిఫరెంట్ గానే ఉంటాయి. గ్యాంబ్లర్ సినిమాలో అజిత్ ని విలన్ గా చూపించాడు. రాక్షసుడు సినిమాలో సూర్యాని దయ్యంగా చూపించాడు. ఇప్పుడేమో తలపతి విజయ్ ని కూడా విలన్ గా చూపించాడు. ఫైనల్ గా తలపతి విజయ్ డై హార్డ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా సూపర్. మిగతా వాళ్ళకి వన్ టైం వాచబుల్ మూవీ. మరీ తీసి పడేసే మూవీ అయితే